గురు పూర్ణిమ ప్రసంగం. గురు శిష్యుల అనుబంధం. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు పూర్ణిమ శుభాకాంక్షలు అందరికీ. గురు పూర్ణిమ సందర్భంగా ఇవాళ మనం గురు శిష్యుల అనుబంధం గురించి విశ్లేషిద్దాము. మనిషిని తక్కిన జంతువుల నుంచి విడదీసే అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. అటువంటి ప్రత్యేకతల్లో ఒక ప్రత్యేకత అనుబంధం ఏర్పరచుకోవడం. మనిషి మాత్రమే అనుబంధం ఏర్పరచుకోగలడు తోటి వారితో. ఆ అనుబంధాన్ని పెంపొందించుకోవడానికి, మరింత పటిష్టం చేసుకోవడానికి చాలా తాపత్రయపడుతూ ఉంటాడు కూడా. జంతువులకి ఈ అనుబంధము లేదు, దాన్ని పెంచి పోషించుకోవాలనే తపన లేదు. ఇవాళ ఈ అనుబంధాల గురించి మనం కొంచెం ముచ్చటించుకుందాం. అలా మనిషి తోటి మనిషితో ఏర్పరచుకునే అనుబంధాన్ని 3 తెగల కింద విభజించవచ్చు. అవి ఆదర్శవంతమైన అనుబంధం, సంసారభరితమైన అనుబంధం, అందమైన అనుబంధం. మొదటిది ఆదర్శవంతమైన అనుబంధం. ఇది చాలా చాలా అరుదుగా ఉంటుంది. ఎందువలనంటే ఇది 2 జ్ఞానుల మధ్య ఉండే అనుబంధం. జ్ఞాని తనలోనే తాను రమిస్తాడు, బాహ్యంగా ఆనందం కోసం పరుగులు తీయడు. అందువల్ల 2 జ్ఞానులు ఒకవేళ అనుబంధం ఏర్పరచుకుంటే ఎట్లా ఉంటుంది? ఇద్దరూ ఎదుటివారి నుంచి ఏమీ ఆశించరు, అంతేకాదు ఎదుటివారిని మార్చడానికి కూడా ప్రయత్నించరు. అందువల్ల ఈ బంధం ఎదుటివారి నుంచి ఆనందం పొందటానికి ఏర్పరచుకునేది కాదు. కాబట్టి ఈ బంధాన్ని నిలబెట్టుకోవాలనే తపన కనపడదు. నిజానికి ఈ బంధం ఏర్పడటానికి కానీ దాన్ని నిలబెట్టుకోవడానికి కానీ వారేమీ అవస్థపడనవసరం లేదు. అందువలనే ఇది అన్నింటిలోకి ఆదర్శవంతమైన అనుబంధం అయింది. 2 జ్ఞానులు ఏర్పరచుకున్న అనుబంధం కాబట్టి ఇది చాలా అరుదైనది కూడా. కానీ ఇది కూడా ఒక అనుబంధమే. సరే, ఇక రెండవ అనుబంధం చూస్తే ఇది సంసారభరితమైన అనుబంధం. మనం అందరం అనుభవించే అనుబంధం ఇది. సంసారంలో మనం ఉన్నన్నాళ్ళు మన తోటి వారితో అనుబంధాలు తప్పవు. ముఖ్యంగా ఇక్కడ చర్చిస్తున్నది భార్యాభర్తల మధ్య అనుబంధం. ఇది 2 అజ్ఞానుల మధ్య అనుబంధం అని వస్తుంది. అజ్ఞాని అంటే వీరికి బొత్తిగా ఏ విషయమూ తెలియదని కాదు. శాస్త్రపరంగా అజ్ఞాని అంటే ఆత్మ అజ్ఞాని. ఆత్మపరంగా జ్ఞానం లేదు కాబట్టి వారికి ఆనందం ఎదుటి వ్యక్తి నుంచి వస్తుంది అని ఆశించి ఎదుటి వ్యక్తి వెంట పరుగులు తీస్తూ ఉంటారు. వారిని మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు, లేదా వారికి అనుసరణలో మెలగడానికి ప్రయత్నిస్తారు, వారిని ప్రభావితం చేయాలని చూస్తారు. కానీ శాస్త్రం ప్రకారం ఇదొక సామెతను గుర్తు చేస్తుంది. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతుంది అని ఆ సామెత. 2 బిచ్చగాళ్ళు ఎదుటివారి నుంచి ఏదో ఆశించి స్నేహం చేస్తే ఎలా ఉంటుంది? ఎవరూ ఎవరికి సాయం చేయలేరు. అలాగే ఆనందం అంటే ఏమిటో తెలియని 2 వ్యక్తులు ఎదుటివారి నుంచి ఆనందం పొందుతాము అని ఆశించి అనుబంధం పెంచుకుంటే ఇదిగో ఇలాగే ఉంటుంది. 2 కలిసి దారుణంగా ఓడిపోతారు. ఈ అనుబంధం ముఖ్యంగా భార్యాభర్తల అనుబంధం గురించి అని చూసాం. ఎందువలనంటే భార్యాభర్తలు ఏమనుకుంటారు? నేనొక సగం, నువ్వొక సగం, మన ఇద్దరం కలిస్తే 2 సగాలు కలిసి ఒకటవుతాయి అని అనుకుంటారు. కానీ ఇది చాలా పెద్ద పొరపాటు. జీవితంలో ఈ తర్కం కుదరదు. భర్త సగం అంటే అతను అసంపూర్ణం, భార్య ఇంకొక సగం అంటే ఆవిడ కూడా ఒక అసంపూర్ణం. 2 అసంపూర్ణాలు కలిస్తే ఒక పూర్ణం అవుతుందనేది పెద్ద అపప్రద. శాస్త్రం 2 అసంపూర్ణాలే కాదు, ఎన్ని అసంపూర్ణాలు కలిసినా ఒక పూర్ణం అవ్వదు అంటుంది. శాస్త్రం దాకా ఎందుకు, ఒక సైకాలజిస్ట్ కూడా చెప్తాడు, భార్యాభర్తలు నేనొక సగం నువ్వొక సగం నువ్వు కలిస్తే ఒక
పూర్ణ అవుతాము అని అనుకోవటం పెద్ద భ్రమ. వీరికి లెక్కలు తెలియవు అంటారు. ఎందువల్లనంటే జీవితంలో వారి బంధం 1/2 + 1 కాదు. వారి బంధం 1/2 తీసుకోవాలి అంటారు ఆయన. 1/2 1 అవదు, 1/2 1/4 అవుతుంది. అంటే ముందే అసంపూర్ణంగా ఉన్న భర్త భార్య సమస్యలను కూడా నెత్తినేసుకునేసరికి అతను ఇంకా అసంపూర్ణ అవుతాడు. ముందు కన్నా ఎక్కువ అసంపూర్ణ అవుతాడు. అందువల్ల 1/4 అవుతాడు. పిల్లలు పుడితే సంపూర్ణ అవుతుంది అనుకోవటం ఇంకా పెద్ద భ్రమ. అందువల్ల వీరిని అజ్ఞానులు అంటున్నాం. ఇతరుల మీద ఆధారపడే ఇద్దరు అసంపూర్ణులు కలిస్తే వారి మధ్య ఉన్న అనుబంధాన్ని సంసారభరితమైన అనుబంధం అంటారు. ఎందువలనంటే ఇద్దరూ ఎదుటి వారి నుంచి ఆశిస్తున్నారు. ఇద్దరు ఇవ్వడానికి సిద్ధంగా లేరు, తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇద్దరూ తీసుకోవాలని ఆశిస్తే ఇచ్చేదెవరు? అక్కడ ఇచ్చేవారు లేరు. ఆనందం పొందటానికి ఆశిస్తున్న వారే కానీ తిరిగి ఇచ్చేవారు లేరు. తిరిగి ఇచ్చేవారు లేనప్పుడు వారికి ఆనందం కలుగుతుంది అనుకోవటం అసాధ్యం. ఆ అనుబంధం ఎలా పటిష్టం అవుతుంది? ఆశించినది దొరక్కపోతే సహజంగానే నిరాశ నిస్పృహలకి లోనవుతారు. అటువంటి అనుబంధం ఎన్నాళ్ళో సవ్యంగా సాగదు. కాబట్టి వారి మధ్య దూరం ఎక్కువ అవుతూ ఉంటుంది. అగాధాలు ఏర్పడతాయి. ఆశించిన ఫలితాలు రాకపోవటంతో అనుబంధాలు బీటలు వారుతాయి. అది నామకే వాస్తే అనుబంధం అవుతుంది. అందులో ఆత్మీయత, ఆప్యాయత, అనుబంధం ఇవన్నీ కొరబడతాయి. అసలైన నిఖార్సైన ప్రేమ వారి మధ్య ఉండదు. పోనీ ఆ అనుబంధాన్ని మెరుగుపరుచుకుందామా అని ప్రయత్నించరు. అందువల్ల అటువంటి వారిని జీవితం ఎలా ఉంది అంటే చల్తా హై అని, ఏదో జరిగిపోతుందిలే అని అంటారు. సో రెండవ రకం అనుబంధం మన నిజ జీవితంలో రోజు అనుభవిస్తున్న అనుబంధం. దాన్ని శాస్త్రం సంసారభరితమైన అనుబంధం అంటుంది. ఇది ఇద్దరు అజ్ఞానుల మధ్య ఏర్పడిన అనుబంధం అనేది మర్చిపోకూడదు. ఇప్పుడు మూడవ రకమైన అనుబంధం చూద్దాం. ఇది అందమైన అనుబంధం. ఇది ఆదర్శవంతమైన అనుబంధం కాదు, కానీ అందమైన అనుబంధం. ఇప్పుడు మూడవ అనుబంధం ఈ రెండింటి కాంబినేషన్. అంటే ఒక జ్ఞాని ఒక అజ్ఞానికి మధ్య ఏర్పడే అనుబంధం. ఇది ఆదర్శవంతమైనది కాదు. ఎందుకంటే మొదటిది ఆదర్శవంతమైనది అని చూసాం. అలాగని ఇది సంసారభరితమైనది కాదు, అందమైన అనుబంధం అంటున్నాం. ఎందుకంటే క్రమేపీ ఇది ఆదర్శవంతంగా మారే అవకాశం ఉంటుంది. మొదటి అనుబంధం ఏదో పొందాలనే లక్ష్యం లేదు. రెండవ అనుబంధం లక్ష్యము కాదు, మార్గము కాదు. అది సంసారాన్ని మరింతగా పెంచి పోషిస్తుంది అంతే. కానీ ఈ మూడవ అనుబంధం ఉంది. ఈ మూడవ అనుబంధం ఎవరి మధ్య? అది మర్చిపోకూడదు. జ్ఞానికి అజ్ఞానికి మధ్య ఉండే అనుబంధం. ఇది లక్ష్యము కాదు, సంసారము కాదు, కానీ మార్గం అవుతుంది. దేనికి మార్గం అవుతుంది? మొదట చెప్పిన ఆదర్శవంతమైన అనుబంధం అనే లక్ష్యం పొందడానికి మార్గం అవుతుంది. లక్ష్యం పొంది తీరుతారు అని చెప్పలే. అందులో మళ్ళీ అజ్ఞాని ప్రయత్నం తోడ్పడుతుంది. కానీ పొందే అవకాశాలు చాలా మటుకు ఉన్నాయి. ఇది లోతుగా విశ్లేషిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక అజ్ఞాని సంసారి తను ఏర్పరచుకున్న బంధాలన్నీ బూటకాలని, అవి ఆత్మతృప్తి కోసం ఆడుకునే నాటకాలని, అంటే ప్రతి బంధంలోనూ ఏదో ఫలితం ఆశించేదిగా, స్వార్థపూరితంగా, తనను వాడుకునేవిగా ఉన్నట్టుగా అర్థం చేసుకుని నిరాశపడి డీలా పడిన పరిస్థితుల్లో అనుకోకుండా మొదటిసారిగా ఒక జ్ఞానిని చూస్తాడు. ఆ జ్ఞానిని చూసి ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఆ జ్ఞాని ఆనందంలో రమిస్తూ ఉంటాడు. తన నుంచి ఏమీ ఆశించటం లేదు. స్వేచ్ఛాజీవిగా ఉన్నాడు. అజ్ఞానికి అటువంటి జ్ఞానిని చూడగానే ఆశ్చర్యం వేస్తుంది. అందరూ ఇంత అవస్థలు పడుతుంటే ఇతను ఇంత ఆనందంలో ఎలా రమిస్తున్నాడు, ఎలా స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాడు అని ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే తను జ్ఞానిని తృప్తిపరచడానికి ఏమీ నటించిన అవసరం లేదు, ఏమీ కష్టపడనవసరం లేదు. అంతకన్నా ఆకర్షణీయమైన విషయం, జ్ఞాని తను మారాలని ఆశించటం లేదు అని గ్రహిస్తాడు అజ్ఞాని.
తనని మారమని నిర్బంధించటమూ లేదు. కానీ తనంతట తాను మారటానికి నిశ్చయించుకుంటే మాత్రం చేయూతనిచ్చి తనని మార్చటానికి తోడ్పడేందుకు సిద్ధంగా ఉన్నాడని తెలుసుకుంటాడు. ఎంత అద్భుతంగా ఉంది ఈ అనుబంధం. అతను అజ్ఞాని నుంచి ఏమీ ఆశించడు కాబట్టి అతని మీద జ్ఞానికి ఫిర్యాదులు కూడా లేవు. జ్ఞాని అజ్ఞాని నుంచి ఏమీ ఆశించటం లేదు కాబట్టి ఈ అనుబంధాన్ని పోగొట్టుకుంటానేమో అనే భయానికి కూడా చోటు లేదు. అందువల్ల అజ్ఞాని అతనితో నిశ్చింతగా ఉండవచ్చు. అతను ఎలా ఉంటే అలా జ్ఞాని స్వీకరిస్తాడు. అందువల్ల అజ్ఞాని జ్ఞానితో తన నిజ స్వరూపంలో ఉండవచ్చు. జ్ఞాని ఏమనుకుంటాడో అనే భయం లేదు. కానీ నేటి సమాజంలో అలా ఉండటానికి చోటే లేదు. చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆచి తూచి మాట్లాడాలి. మర్యాదగా కనపడాలి. వేషభాషలు బాగుండాలి. హోదాకు తగ్గట్టు ప్రవర్తించాలి. ఒక బిజినెస్ మ్యాగ్నెట్ను ఊహించుకోండి. అతను మండు వేసవిలో చెమటలు కక్కుతున్నా కూడా దర్జాగా కనపడాలి. సూటు బూటు వేసుకుని టై బిగించి కట్టుకుని మొహం మీద చిరునవ్వు పులుముకుని అందరితో మర్యాదగా మన్ననగా మాట్లాడాలి. అలా రోజంతా అవస్థపడ్డాక ఇంటికి రాగానే టై విప్పేసి ఓ మూల విసిరేసి, కోటు ఇంకొక మూలకు విసిరేసి, బూట్లని తాపు తన్నేసి, లుంగీనో పంచో కట్టుకుని బనీన్ కూడా విప్పేసి ఫ్యాన్ కిందో ఏసీ రూమ్లోనో కూర్చుంటే ఎంత హాయిగా భావిస్తాడో ఒక్కసారి అతని పరిస్థితి ఊహించుకోండి. ఇది మనం ఉదాహరణకు ఒక బిజినెస్ మ్యాగ్నెట్ని తీసుకున్నాం. అలా ప్రతి ఒక్కరికి ఏదో ఒక పరిస్థితి ఉంటూనే ఉంటుంది. మనం వేసే వేషానికి మనకే ఒక్కోసారి చిరాకు వేస్తుంది. కానీ ఈ బాహ్యాడంబరాలేవి జ్ఞాని ముందు ప్రదర్శించిన అవసరం లేదు. మన అజ్ఞాని అయినా కూడా జ్ఞాని ముందు నవ్వాలంటే నవ్వచ్చు, ఏడవాలంటే తనివి తీరా ఏడవచ్చు. ఆయన ఏమనుకుంటాడోననే భయం ఉండదు. ఏ విషయమైనా మనసు విప్పి మాట్లాడవచ్చు. తెచ్చిపెట్టుకున్న మర్యాదలను గాలికి వదిలివేయచ్చు. స్వామీజీ చెప్తూ ఉంటారు, ఎందరో వచ్చి తమ కష్టసుఖాలు చెప్పుకుని బోరున ఏడుస్తూ ఉంటారు అని. ఎలాగైతే బిజినెస్ మ్యాగ్నెట్ ఇంటికి వచ్చి కేవలం పంచతో కూర్చుని ఆనందం అనుభవిస్తాడో అంత ఆనందాన్ని జ్ఞాని సమక్షంలో పొందవచ్చు. ఎందుకలా అనిపించిందో వివరించి చెప్పలేకపోవచ్చు. కానీ అతనిలో ఉన్న ప్రశాంతత ఏదో ఆ ధైర్యాన్ని ఇస్తుంది మనకు. అతని సమక్షంలో హాయిగా ఉంది అనిపిస్తుంది. ఎంత హాయి అంటే ఎర్రటి ఎండాకాలంలో ఏ ఊటీకో చల్లగాలి పీల్చుకోవడానికి వెళ్ళినంత. ఆ విధంగా తక్కిన అనుబంధాలు అవస్థ పెట్టేవిగా ఉంటే జ్ఞానితో అనుబంధం అవస్థ పెట్టకపోగా వాటికి భిన్నంగా హాయిగా విశ్రాంతిగా ఉంటుంది. అందువల్ల కొంతమంది ఈ అనుబంధాన్ని ఆనందించటం మొదలెడతారు. జ్ఞానికి భక్తులుగా మారిపోతారు. వారి దృష్టిలో జ్ఞాని దగ్గరకు వెళ్ళటం ఏ రిసార్టుకో, ఏ ఆలయానికో, ఏ ఆశ్రమానికో వెళ్ళినట్టు ఉంటుంది. అందువల్ల వారికి జ్ఞానితో ఉన్న అనుబంధం వారి కష్టాన్ని మర్చిపోయే ఒక తాత్కాలికమైన రిసార్ట్గా అనిపిస్తుంది. జ్ఞాని సమక్షంలో హాయిగా గడిపేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి తక్కిన అనుబంధాలను ఎదుర్కోవడానికి శక్తిని పుంజుకుని వెళతారు. అలా వారికి జ్ఞాని ఒక తాత్కాలిక ఉపశమనంగా ఉంటుంది. ఈ అనుబంధం భక్తితో కూడిన అనుబంధం అవుతుంది. అందువలనే దీన్ని అందమైన అనుబంధం అన్నాం. కానీ కొంతమంది ఇక్కడితో ఆగిపోరు. దీన్ని ఆదర్శవంతమైన అనుబంధంగా మలుచుకోవటానికి చూస్తారు. దానికి ఏం చేస్తారు? వారికి జ్ఞాని సమక్షంలో కలిగే ఈ తాత్కాలిక ఉపశమన చాలదు. జ్ఞాని ఆనందానికి కారణమేమిటో వారు పరిశోధనలు జరుపుతారు. అందరూ ఇంత అవస్థలు పడుతుంటే జ్ఞాని ఇంత నిశ్చింతగా ఎలా ఉండగలిగాడు అని ఆశ్చర్యం వేస్తుంది. జ్ఞాని ప్రవర్తన ముచ్చట వేస్తుంది. జ్ఞానిలో ఉన్న స్వేచ్ఛ భావన అతనిని ఆకట్టుకుంటుంది. అందువల్ల జ్ఞానితో అనుబంధం నిలబెట్టుకోవాలనే తపన ఉంటుంది. కానీ జ్ఞానికి ఆ తపన కూడా ఉండదు అని గ్రహిస్తాడు. జ్ఞాని వారితో అనుబంధాన్ని ఆనందిస్తాడు, కానీ ఆ అనుబంధం వీగిపోతుందనే భయం లేదు. అందువల్ల ఈ అజ్ఞానిని తన గుప్పెట్లో పెట్టుకోవాలనే తాపత్రయము ఉండదు.
వ్యాపార రంగంలో పోటీతత్వం ఉండటం వల్ల వారి వినియోగదారులను చేజారిపోకుండా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వ్యాపార రంగంలోనే కాదు, కొన్ని ఆధ్యాత్మిక సంస్థల్లో కూడా భక్తులను పట్టి ఉంచడానికి ప్రయత్నిస్తారు. కానీ ఈ జ్ఞాని అలా కాదు. నా దగ్గర మీకు ఆనందంగా అనిపించి వచ్చినా సంతోషమే. ఇంకొక చోట ఇంతకు మించి ఆనందం దొరుకుతున్నది, అక్కడికి వెళ్తానన్నా సంతోషమే అంటారు. ఇదే అజ్ఞానికి ఆశ్చర్యం వేస్తుంది. ఇంత నిశ్చింతగా అతను ఎలా ఉండగలుగుతున్నాడు? నేను కూడా ఇలా జ్ఞానిలాగా జీవించగలనా? ఒక అనుబంధం ఉన్నా ఆనందమే, అది వీగిపోయిన ఆనందమే అని ఎలా అనగలుగుతున్నాడు జ్ఞాని? ఈ ఆనందం కోసం నేను ఏర్పరచుకున్న బంధాలను సంసారంలో పడవేస్తున్నాయి కదా అని ఆశ్చర్యపోతాడు. ఎప్పుడైతే అతనిలో ఈ తపన మొదలవుతుందో అప్పుడే అతని భక్తి కాస్త ముముక్షుత్వంగా మారుతుంది. ఆ విధంగా సుఖార్థి అజ్ఞాని కాస్త మోక్షార్థి అజ్ఞాని అవుతాడు. అప్పుడు జ్ఞానిని గురువుగా స్వీకరిస్తాడు. గురువుగా మారిన జ్ఞాని తన ఆనందానికి కారణం తను పొందిన ఆత్మజ్ఞానమే అని చెప్తాడు. తన స్వస్వరూపం తెలుసుకున్నానని, అది ఆనంద స్వరూపం కాబట్టి తను కూడా ఆనందంలో ఓలలాడుతున్నానని చెప్తాడు. నీకు కూడా నేను అనుభవిస్తున్న ఆనందం కావాలి అంటే నువ్వు కూడా ఆత్మజ్ఞానం పొందు అంటాడు. ఈ మాట విన్నాక మోక్షార్థి కాస్త విద్యార్థి అవుతాడు. ఎప్పుడైతే విద్యార్థి అవుతాడో అప్పుడే జ్ఞానితో ఉన్న తన అనుబంధం సేదతీరే అనుబంధం కాదు, గురు శిష్యుల మధ్య అనుబంధం అని అర్థం చేసుకుంటాడు. జ్ఞానికి తన శిష్యుడిగా మారతాడు. కానీ అక్కడితో సమస్య తీరదు. శాస్త్రాన్ని ఎందుకు అధ్యయనం చేయాలి అంటాడు. నా గురించి నేను తెలుసుకోవడానికి శాస్త్రం ఎందుకు? శాస్త్రం బాహ్యంగా ఉంది, ఇదంతా జ్ఞానం చేసే జిమ్మిక్కులు తప్ప ఏమీ కాదు అంటాడు. పైగా శాస్త్రం అధ్యయనం చేస్తే నాకు గర్వం పెరుగుతుంది అని కూడా అంటాడు. సో గురువు చేయాల్సిన మొట్టమొదటి పని శాస్త్రం బోధించే ముందు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత అర్థమయ్యేలా చేయాలి. శాస్త్రం వైపు ఇతను సుముఖత చూపేలా చేయాలి. ముందు గురువు దానికి అద్దం ఉదాహరణ చూపిస్తాడు. నీ మొహం నువ్వు చూసుకోవాలంటే ఏం చేస్తావు? అద్దంలో చూసుకుంటావు. అద్దం బాహ్యంగా ఉంది కదా అని అనవు కదా. అద్దంలో చూసుకునేది ఏమిటి? నీ ముఖాన్నే. అదేవిధంగా శాస్త్రం బాహ్యంగా ఉన్న శాస్త్రం అనే అద్దం చూపించేది నీ స్వరూపాన్ని. కాబట్టి శాస్త్రాన్ని అధ్యయనం చేసి తీరాలి అని ముందు శాస్త్రం గురించి అర్థమయ్యేలా చెప్తాడు. అద్దం ఉండగానే సరిపోదు, దాన్ని ఎలా వాడాలో తెలియాలి. అందువల్ల జ్ఞాని శాస్త్రం అనే అద్దాన్ని ఎలా వాడాలో చూపిస్తాడు. దాని మీద దుమ్ము ఉంటే ఆ దుమ్ము తుడిస్తేనే మొహం బాగా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే శాస్త్రం అనే అద్దంలో మన మొహం కనపడాలి అంటే మనలో ఉన్న మలినాలు కొన్ని పోవాలి. అవి జ్ఞాని ఒక్కొక్క మలినం విప్పుకుంటూ వచ్చి మనకి స్వస్వరూపాన్ని స్పష్టంగా అర్థమయ్యేలా చేస్తాడు. దానికి ఎన్నో ప్రక్రియలు, ఎన్నో ఉదాహరణలు ఒక సాంప్రదాయ పద్ధతిలో చెప్పుకుంటూ వస్తాడు. బ్రహ్మ విచారణ చేయాలి. విచారణ చేయటం అంటే అద్దాన్ని తుడవటంతో సమానం. వేదాంతంలో చేసే ప్రతి ఒక్క విశ్లేషణ, ఉపయోగించే ప్రతి ఒక్క తర్కం, ప్రతి ఒక్క పదం మీలో పేరుకుపోయిన మలినాలను తుడుస్తుంది. అది బుద్ధి చేసే జిమ్మిక్కులు కాదు, బాహ్యంగా చేసే పరిశోధన అసలే కాదు, అద్దాన్ని మరింత స్పష్టంగా కనపడేలా చేసే సాధన. స్వస్వరూప జ్ఞానం పొందిన కొద్దీ మీరు ఆనంద స్వరూపులని, మీరు ఆనందం కోసం బాహ్య వస్తువుల మీద ఆధారపడనవసరం లేదని అర్థం చేసుకుంటారు. ఇప్పుడు అతనికి అర్థమవుతుంది జ్ఞాని ఎందుకింత ఆనందంగా ఉన్నాడు. తను కూడా జ్ఞాని పొందే ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. అంతేకాదు, ఇప్పుడు గురువుగా మారిన ఆ జ్ఞానితో అనుబంధం కొనసాగకపోయినా తను కూడా ఆనందంగా, తృప్తిగా, పరిపూర్ణుడిగా ఉన్నాడని అర్థం చేసుకుంటాడు. అంతకుముందు తను రాకపోయినా జ్ఞాని ఎలా ఆనందంగా ఉన్నాడు అని ఆశ్చర్యపోతాడు. ఇప్పుడు తనకే అర్థమవుతుంది గురువు దగ్గరికి తను వెళ్ళకపోయినా తను ఆనందంగానే ఉన్నాడు. అందువల్ల గురువు నుంచి కూడా స్వేచ్ఛ పొందుతాడు.
ఇక్కడ విషయాన్ని సరిగా అర్థం చేసుకోవాలి. గురువు తనకి సమస్య సృష్టించాడని పారిపోతున్నాడు అని అనుకోకూడదు. తను జ్ఞానం పొందటం వల్ల తన ఆనందంగా ఉండటానికి గురువు కూడా అవసరం లేదు అని గ్రహిస్తాడు. సో అందమైన అనుబంధం కాస్త ఆదర్శవంతమైన అనుబంధంగా మారుతుంది. అజ్ఞాని కాస్త జ్ఞానిగా మారాడు. ఇద్దరూ సమస్థాయిలోకి వస్తారు. ఇద్దరూ ఆనందంలో ఓలలాడుతారు. కలిసి ఉన్నా ఆనందం పొందుతారు, కలిసి లేకపోయినా ఆనందాన్ని అనుభవిస్తారు. ఈ మూడవ అనుబంధాన్ని అందమైనది అని చెప్పడానికి కారణం అదే. మొదలవటం జ్ఞాని అజ్ఞాని అనుబంధంగా మొదలైన గురు శిష్యుల అనుబంధంగా మారి చివరి స్థాయిలో జ్ఞాని సంబంధం అవుతుంది. అంతకుముందు అతను గురువు సమక్షంలో ఆనందాన్ని అనుభవిస్తే ఇప్పుడు అతను గురువుతో పాటు ఆనందాన్ని అనుభవిస్తాడు. చిన్న మార్పు. సమక్షంలో అనుభవిస్తే గురువుతో ఆనందాన్ని అనుభవిస్తాడు. అంటే ఇద్దరూ కలిసి ఆనందం అనుభవిస్తారు. కలిసి ఉన్న ఆనందమే, విడిపోయినా ఆనందమే. ఇలా ఆధారపడే స్థాయి నుంచి ఆనంద స్వరూపునిగా తెలుసుకునే స్థాయికి ఈ అనుబంధం తీసుకువెళ్తుంది. కాబట్టి అన్నింటిలోకి మూడవ అనుబంధం అందమైన అనుబంధం, అసలైన అనుబంధం. జ్ఞానం పొందాక గురువుతో సంబంధం తలుచుకుంటే ఆనందాన్ని పొందుతాడే కానీ కలిసి లేకపోయినా బాధపడడు. పూర్వం గురుకులంలో విద్య నేర్పించే రోజుల్లో విద్యాభ్యాసం పూర్తయ్యాక గురువు శిష్యునికి స్వయంగా సన్యాస దీక్ష ఇస్తాడు. అందులో భాగంగా బ్రహ్మచారికి శిరోముండనం తనే చేస్తాడు. బ్రహ్మచారికి పిలక ఉంటుంది. గురువే ఆ పిలకను తీసివేస్తాడు. ఆ పిలక అతనికి ఉన్న మూడు అనుబంధాలకు సంకేతం. అవి ఈశ్వర సంబంధం, శాస్త్ర సంబంధం, గురు సంబంధం. ఈ మూడు సంబంధాల ద్వారా తక్కిన సంబంధాల నుంచి బయటపడాలి అని దాని అర్థం. ఆ పిలక తీసివేయటం ద్వారా గురువు, శిష్య, ఇప్పుడు నీకు గురువు అవసరం లేదు, శాస్త్రం కూడా అవసరం లేదు, నువ్వు స్వేచ్ఛను పొందావు అనే సంకేతం చూపిస్తాడు. గురువుతో తన అనుబంధం వల్ల తన స్వస్వరూపం తను తెలుసుకునేలా చేసి తనను బంధ విముక్తుడిని చేసినందుకు శిష్యుడు గురువు మీద కృతజ్ఞతా భావనతో ఉంటాడు. తన కృతజ్ఞతలు తెలియజెప్పేందుకు ఒక రోజు కావాలనుకుంటాడు. ఆ రోజునే గురు పూర్ణిమ అంటారు. దీన్ని ఎక్కువగా సన్యాసులు జరుపుకుంటారు. ఎందుకంటే సన్యాసం అంటే అన్ని బంధాల నుంచి విముక్తి. గురువు లేడు, శాస్త్రం లేదు, శిష్యుడు లేడు, బోధ లేదు, నేను లేను, నువ్వు లేవు, సృష్టి లేదు, సమష్టి లేదు, ఉన్నదొకటే బ్రహ్మ అని తెలుసుకుంటాడు. జ్ఞానం పొందాక జ్ఞానికి బంధం అవసరం లేదు, కానీ తన బంధాన్ని కృతజ్ఞతతో గుర్తుపెట్టుకోవాలనుకుంటాడు. ఎందుకంటే మనిషిని మనీషిగా చేసేది కృతజ్ఞతా భావనే. మనిషి ఎన్నడూ ముగ్గురిని మర్చిపోకూడదు. అవి వేదాంతం, గురువు, ఈశ్వరుడు. జ్ఞానం పొందక ముందు జ్ఞానాన్ని చేకూర్చమని ప్రార్థిస్తే జ్ఞానం పొందాక జ్ఞానం అందజేసినందుకు కృతజ్ఞతలతో ప్రార్థిస్తాడు. అందువల్ల గురు పూర్ణిమ రోజు ప్రతి శిష్యుడు కూడా గురువును మీరు అద్భుతంగా బోధించారు అని మెచ్చుకుంటాడు. కానీ గురువు వినయంగా, నేను చేసిందే లేదు, నన్ను అనవసరంగా పొగడకు, నేను నీకు అద్దం చూపించాను అంతే, అద్దం కూడా నేను పుట్టించింది కాదు, గురు పరంపరగా వస్తున్న అద్దాన్ని చూపించాను అంతే అంటాడు. కానీ మీ బోధతో అద్దాన్ని తుడిచి అద్దంలో ఎలా చూడాలో చూపించారు అంటే అప్పుడు కూడా గురువు తన గొప్పదనం ఏమీ లేదంటాడు. నా బోధ కూడా నా సొంతం కాదు, నేను సాంప్రదాయ తాళం చేయని వాడానంతే, మా గురువు వాడిన ప్రక్రియలనే నేను వాడాను అంతే అంటాడు. శాస్త్రం అర్థం అయితే బోధనా విధానం సాంప్రదాయ తాళం చెవి. శాస్త్రాన్ని ఎలా సరిగా అర్థం చేసుకోవాలి, ఎలా తప్పుగా అర్థం చేసుకోకూడదో వివరించి చెప్తుంది. మీరు అద్దం తుడిచే గుడ్డను వాడారు అన్న ఒప్పుకోడు గురువు. ఆ గుడ్డ కూడా మా గురువే ఇచ్చాడు నాకు అంటాడు. ఈ మాటలు మన స్వామి పరమార్థానందజీకి అక్షరాలా సరిపోతాయి. ఆయన అలాగే మీ వల్ల ఇంత నేర్చుకున్నాము అని ఏం చెప్పినా గురు పరంపరకి నాకు కాదు అంటారు ఆయన. అందువల్ల గురు పూర్ణిమ రోజు మన ప్రత్యక్ష గురువుకే కాక మొత్తం గురు పరంపరకే నమస్కారాలు అందజేద్దాము.
నారాయణం పద్మభువం అని మొదలెట్టి అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం అని చెప్తాం. సాక్షాత్తు పరమాత్మ అయిన నారాయణ నుంచి మన ప్రత్యక్ష గురువు వరకు అందరికీ ప్రార్థన ద్వారా కృతజ్ఞతలు తెలుపుకుందాం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.